హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అగైన్. హోప్ ఎవ్రీవన్ ఫైన్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు మన ఇండియాలో చాలామంది పెట్టుబడి పెట్టే ఒక సేఫ్ సేవింగ్ స్కీమ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్. ఇది ఇండియా పోస్ట్ అందించే ఒక ప్రభుత్వ సేవింగ్స్ పథకం. చాలామంది ఆర్డీ అంటే ప్రతి నెల డబ్బు వేయాలి లేదా చివర్లో వడ్డీతో తిరిగి వస్తుందని మాత్రమే అనుకుంటారు. కానీ ఈ స్కీమ్లో చాలామందికి తెలియని కొన్ని ముఖ్యమైన రూల్స్, ప్రయోజనాలు, సీక్రెట్స్ ఉన్నాయి. మీరు ఈ సీక్రెట్స్ తెలుసుకుంటే మీ సేవింగ్స్ ఇంకా బాగా ప్లాన్ చేసుకోవచ్చు. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ అంటే ఒక 5 సంవత్సరాల సేవింగ్స్ స్కీమ్. ఈ స్కీమ్లో ప్రతి నెల ఒక ఫిక్స్ చేసిన అమౌంట్ డిపాజిట్ చేయాలి. వడ్డీ ప్రతి 3 నెలలకు ఒకసారి కాంపౌండ్ అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత మొత్తం మీ డబ్బును వడ్డీతో కలిపి తిరిగి వస్తుంది. ఇది ఇండియా పోస్ట్ ద్వారా నిర్వహించబడుతుంది కాబట్టి ఇది చాలా సేఫ్ స్కీమ్గా భావించవచ్చు. పోస్ట్ ఆఫీస్ ఆర్డీలో ఫస్ట్ సీక్రెట్: వడ్డీ నెలకు కాదు, ప్రతి 3 నెలలకు కౌంట్ అవుతుంది. చాలామంది వడ్డీ ప్రతి నెలకు కౌంట్ అనుకుంటారు, కానీ నిజానికి వడ్డీ ప్రతి 3 నెలలకు ఒకసారి కౌంట్ అవుతుంది. అంటే మీరు ప్రతి నెల డిపాజిట్ చేసిన వడ్డీ లెక్క మాత్రం 3 నెలలకు ఒకసారి పడుతుంది. సీక్రెట్ నెంబర్ 2: ఆర్డీ మీద లోన్ తీసుకోవచ్చు. ఇది చాలామందికి తెలియని విషయం. మీరు 12 నెలలు డిపాజిట్ చేసిన తరువాత మీ ఆర్డీ బ్యాలెన్స్లో 50% వరకు లోన్ తీసుకోవచ్చు. ఇది ఎమర్జెన్సీ సమయంలో చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే లోన్ వడ్డీ తక్కువగా ఉంటుంది. ఆర్డీ అకౌంట్ కొనసాగుతుంది. సీక్రెట్ నెంబర్ 3: 4 ఇన్స్టాల్మెంట్లు మిస్ అయితే, మీరు వరుసగా 4 నెలల పాటు డిపాజిట్ చేయకపోతే ఆర్డీ అకౌంట్ అనేది డిస్కంటిన్యూ అవుతుంది. కానీ పెనాల్టీ చెల్లించి ఆ యొక్క అకౌంట్ను తిరిగి యాక్టివ్ చేసుకోవచ్చు. అందుకే ప్రతి నెల డిపాజిట్ మిస్ కాకుండా చూడాలి. సీక్రెట్ నెంబర్ 4: ముందుగానే ఆర్డీ అనేది క్లోజ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఆర్డీ అకౌంట్ను 3 సంవత్సరాల ముందు క్లోజ్ చేయలేరు. 3 సంవత్సరాల తర్వాత క్లోజ్ చేస్తే ఆర్డీ వడ్డీ కాకుండా సేవింగ్స్ అకౌంట్ వడ్డీ మాత్రమే వస్తుంది. అందువల్ల పూర్తి 5 సంవత్సరాలు కొనసాగించడం మంచిది. సీక్రెట్ నెంబర్ 5: ఆర్డీను మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత తిరిగి పొడిగించవచ్చు. ఇది చాలామందికి తెలియని విషయం. ఆర్డీ మెచ్యూరిటీ అయిన తర్వాత మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. డిపాజిట్ చేస్తూ కొనసాగించవచ్చు లేదా డిపాజిట్ లేకుండా కూడా ఉండవచ్చు. సీక్రెట్ నెంబర్ 6: పోస్ట్ ఆఫీస్ ఆర్డీ అనేది చిన్న లక్ష్యాల కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. అవి ఏంటంటే పిల్లల స్కూల్ ఫీజులు, పండుగ ఖర్చులు, ట్రావెల్ ప్లాన్స్కి, అలాగే ఎమర్జెన్సీ సేవింగ్స్కి, ఏమైనా చిన్న బిజినెస్ కోసం కూడా ఉపయోగపడుతుంది. సీక్రెట్ నెంబర్ 7: పోస్ట్ ఆఫీస్ ఆర్డీలో టీడీఎస్ అనేది కట్ చేయరు, కానీ వడ్డీ మీద మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ అనేది పడుతుంది. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ స్కీమ్ అనేది ఎవరు పెట్టుబడి పెట్టాలంటే ఉద్యోగస్తులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి, స్టూడెంట్స్కు, అలాగే ఏమీ రిస్క్ లేకుండా సేవింగ్స్ చేయాలనుకునే వాళ్ళకి. పోస్ట్ ఆఫీస్ ఆర్డీకి బ్యాంక్ ఆర్డీకి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ అంటే ఇది ప్రభుత్వ మద్దతుతో నడిచే స్కీమ్. ఇండియా పోస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా ఒకే రకమైన వడ్డీ రేట్లను నడిపిస్తాయి. గ్రామీణ ప్రాంతాల పెట్టుబడిదారులకు చాలా ఉపయోగపడతాయి. అదే బ్యాంక్ ఆర్డీ అయితే కొన్నిసార్లు వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువగా లేదా తక్కువగా ఉండవచ్చు. అలాగే ఆన్లైన్లో సులభంగా నిర్వహించుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ ఆర్డీలో చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. అవి ఏంటంటే నెలసరి డిపాజిట్ మిస్ అవ్వడం, 5 సంవత్సరాల ముందే క్లోజ్ చేయడం, మెచ్యూరిటీ తర్వాత క్లెయిమ్ చేయకపోవడం, ట్యాక్స్ విషయం పట్టించుకోకపోవడం, నామినీస్ పెట్టకపోవడం. ఇలాంటి తప్పులను అవాయిడ్ చేయండి. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ గురించి చివరిగా చెప్పాలంటే,
పోస్ట్ ఆఫీస్ ఆర్డీ అనేది చాలా సేఫ్గా, సింపుల్గా, ఎలాంటి రిస్క్ లేకుండా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో నడిచే స్కీమ్. ఈ స్కీమ్ను నేను పైన చెప్పిన సీక్రెట్స్ అన్నీ ఫాలో అవ్వి సరైన విధంగా ఉపయోగిస్తే మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇది ఇవాళ టాపిక్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.